మీనరాశి మీనరాశి వారికి ద్వితీయ స్థానంలో బుధుని సంచారం బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో కేతు గారి సంచారం బాగుంది. ఇక లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం బాగుంది. ఎప్పుడైతే ఈ 3 గ్రహాలు చాలా బాగున్నాయి అని చెప్పి మనం చెప్పుకుంటున్నామో చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అయితే 6 గ్రహాల వ్యతిరేకత కూడా ఉంది కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. నేను చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నాను. మీనరాశి వారికి కొంచెం ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, మానసికమైనటువంటి ఆలోచనల రీత్యా కానీ కొంచెం గడ్డు కాలమే నడుస్తోంది. నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం చేయండి, కుటుంబ రీత్యా మంచి శ్రద్ధ తీసుకోండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం అంత పెద్ద గొప్పగా లేదు, మాతృవర్గ రీత్యా కూడా లేదు, సంతాన రీత్యా కూడా లేదు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలే. భార్యాభర్తల అన్యోన్యత కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక ఉద్యోగ జీవితం చెప్పనే అవసరం లేదు, పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. లాభాల బాటలో అయితే ఉన్నారు. స్థానచలనం కనిపిస్తోంది. ఏలినాటి